హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. శివబాలకృష్ణ బినామీ సంస్థలపైన ఈడీ దాడులు జరిపింది. బినామీ సంస్థల డైరెక్టర్ ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. రికార్డులు, డిజిటల్ ఆధారాలు, ఆస్తి పత్రాలను సీజ్ చేసింది. ఇప్పటికే శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 200 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు, ఈ డబ్బును బినామీ సంస్థలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. శివబాలకృష్ణ బినామీ సంస్థలపైన ఈడీ దాడులు జరిపింది. బినామీ సంస్థల డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. రికార్డులు, డిజిటల్ ఆధారాలు, ఆస్తి పత్రాలను సీజ్ చేసింది. ఇప్పటికే శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 200 కోట్లు అక్రమాస్తులు ఉన్నట్లు, ఈ డబ్బును బినామీ సంస్థలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, శివబాలకృష్ణ కేసులోనైతే ఇప్పటికే ఈడీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఆయనకు సంబంధించిన బినామీల ఇళ్లలో కావచ్చు, వారి ఆఫీసులలో కావచ్చు, ఇప్పటికే ఈ యొక్క ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. 3 రియల్ ఎస్టేట్ కంపెనీస్లలో కూడా వాటికి సంబంధించిన ఎవరైతే మెయిన్ పిల్లర్స్ ఉంటారో వారి ఇళ్లలో కూడా ఇప్పటికే ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, క్వాలిటీ ఎస్ఎస్, అంతేకాకుండా ఉదయ్ ఎస్ఎస్వి ప్రాజెక్ట్స్ లలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. లగడి కపుల్, కొండాపూర్, రామంతపూర్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆఫీసులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించడం, వారికి సంబంధించి ఆ యొక్క మెయిన్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు, అంతేకాకుండా వారి పిఏల ఇళ్లలో కూడా ఇప్పటికే ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. శివబాలకృష్ణ యొక్క సోదరుడు అతని నవీన్ కుమార్ ఇంట్లో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన వివరాలను కలెక్ట్ చేస్తున్నట్లుగా, వారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అదే విధంగా రియల్ ఎస్టేట్ లో వీరు పెద్ద ఎత్తున పెట్టిన పెట్టుబడులు కావచ్చు, అంతేకాకుండా అనుమతులు ఏవైతే లెక్కకు మించిన అనుమతులు ఇవ్వడం కూడా, ఈ యొక్క ప్రభుత్వ విషయాలకు వ్యతిరేకంగా కూడా కొన్ని అనుమతులు ఇచ్చినట్లుగానైతే తెలుస్తోంది. వాటి కేసులో కూడా ఇప్పటికే వారికి సంబంధించి చాలా వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి కోట్ల రూపాయల డబ్బు అనేది వెనకేశారు. దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఆస్తులు అనేటివి వీరు వెనకేశారు అనే విషయాన్ని అయితే ఇప్పటికే ఈడీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే వారికి సంబంధించిన పలువురు స్నేహితుల ఇళ్లలో వారి బినామీలా ఉన్నట్లుగానే తెలుస్తుంది. వారికి సంబంధించిన ఇళ్లలో, వారి ఆఫీసులలో కూడా పూర్తి స్థాయి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవడం కావచ్చు, డిజిటల్ కాపీలను తీసుకోవడం కావచ్చు, ఇతరత్ర వారికి సంబంధించిన ఫోన్ రికార్డులను కూడా చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దాంట్లో కూడా పూర్తి స్థాయి వివరాలను కలెక్ట్ చేస్తున్నట్టుగా, వారి కంప్యూటర్లు, అదే విధంగా ల్యాప్టాప్లను కూడా చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈమెయిల్స్ ద్వారా ఏమైనా సమాచారం అటు ఇటు వెళ్ళిందా అనే విషయాలపైన కూడా పూర్తి స్థాయి ఆరా తీస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ యొక్క 3 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. హెచ్ఎండిఏ గత ప్రభుత్వ సమయంలోనైతే చాలా అవకతవకలు జరిగాయి. అదే విధంగా చాలా వరకు ఆస్తులను వెనకేసినట్లుగానైతే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఏసీబీ, ఇటు ఈడీ ఇద్దరు కూడా దూకుడు పెంచినట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.